ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. హెచ్ఎంపీవీ ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల క్రితం కనుక మనం చూస్తే కంటిన్యూస్గా ఈ వైరస్ గురించి మాట్లాడుతున్నారు. చైనా దేశానికి సంబంధించి ఈ వ్యాధితో ఎక్కువ మంది బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్తూ ఉన్నారు. సో మనం కనుక ఇవాళ చూస్తే బెంగళూరులో 8 నెలల పాపకు సంబంధించి కూడా దీన్ని ఐడెంటిఫై చేశారన్న వార్త వెలుగులోకి వచ్చింది. సో మనతో పాటు పీడియాట్రిషియన్ వాజిద్ అక్రమ్ గారు ఉన్నారంటే దీని సిమ్టమ్స్ ఏంటి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇది ప్రాణాంతకమా, ఎటువంటి సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో ఆయన మాటలను విందాం. నమస్తే వాజిద్ అక్రమ్ గారు. కోవిడ్-19 కరోనా నుంచి ఈ మధ్య కాలంలోనే జనాలంతా బయటపడి మళ్ళీ కొంచెం బిజినెస్ వైపు ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అప్పుడు చాలా మంది ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక నష్టాలను చూసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సడన్గా ఇప్పుడు హెచ్ఎంపీవీ అన్న వైరస్ చాలా ఎక్కువగా మనం వింటున్నాం. ఇది చిన్న పిల్లలకి, వృద్ధులకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో యాజ్ ఏ పీడియాట్రిషియన్గా మీరు ఒకవేళ ఈ కేసెస్కి సంబంధించి మీరు కనుక స్టడీ చేస్తుంటే ఇది ఏ విధంగా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? సడన్లీ ఇప్పుడు కొత్తగా మనకి ఎలాగైతే న్యూస్లో వస్తుందో దట్ చైనాలో మళ్ళీ ఒక పాండమిక్ రాబోతుంది అన్నట్టు న్యూస్లో ఏదైతే హల్చల్ నడుస్తుందో హ్యూమన్ మెటానిమో వైరస్ గురించి టు అండర్స్టాండ్ అసలు ఈ వైరస్ ఏంటి, దీనివల్ల ప్రాబ్లం అయ్యేది ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ జస్ట్ లైక్ కరోనా వైరస్ లాగా కరోనా వైరస్ కూడా కొత్తగా ఏం రాలేదు, ఎప్పటి నుంచో ఉన్న వైరస్. సిమిలర్లీ ఇది హెచ్ఎంపీవీ కూడా ఇట్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ 2000s, ఎర్లీ 2001 అని అంటారు ఫస్ట్ డిస్కవర్ చేసింది. ఇది ఒక కొత్తగా పుట్టించుకున్న వైరస్ ఏం కాదు, ఇట్స్ అ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, ఆర్ఎస్వి వైరస్ అంటారు. సో ఈ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్ జనరల్లీ పిల్లల్లో చాలా కామన్, ఎస్పెషల్లీ 1 year లోపు పిల్లలకి. దాంతో ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్తో దాని సివియారిటీ జస్ట్ జలుబు, దగ్గు, ఫీవర్ దగ్గర నుంచి న్యూమోనియా వరకు ఉంటుంది. సో బాగా న్యూమోనియా అయ్యి శ్వాసలో ఇబ్బంది పడి డొక్కలు ఎగరేయడము, ఆక్సిజన్ అవసరం పడడము, ఇట్లాంటి సివియర్ ఫార్మ్స్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన పిల్లలు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్కి ఇట్ క్యాన్ బి ఈజీలీ మేనేజ్డ్. సేమ్ అదే ప్రజాతికి చెందిన వైరసే కాబట్టి ట్రీట్మెంట్ లైన్ సేమ్, ఓకే, ప్రజెంటేషన్ కూడా సేమ్. జలుబు, దగ్గు, ఫీవర్తో స్టార్ట్ అయ్యి రేర్ కేసెస్లో బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు, లేకపోతే తల్లిపాలు లేని పిల్లలు, లేకపోతే వృద్ధుల్లో ఎక్కువ ఇమ్యూనిటీ లేక షుగర్, బీపీతో సఫర్ అవుతున్నారు, ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో, ఎవరైతే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ పైన ఉన్నారో, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని, ఇలాంటి మందులతో డైలీ బేసిస్లో ఉన్న పేషెంట్స్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్. వాళ్ళు దే మైట్ ఎండ్ అప్ షోయింగ్ న్యూమోనియా, శ్వాసలో ఇబ్బంది పడ్డము. సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ ప్రాబ్లం. ఇన్ జనరల్ ద ఎంటైర్ పాపులేషన్ కాదు. మనకి ఇప్పుడు కొత్తగా ఎందుకు అనిపిస్తుందనంటే మెయిన్గా ఇది పాస్ట్ 4-5 yearsలో కోవిడ్-19 వల్ల మనకి ఏదైతే లైఫ్ స్టైల్ ఏదైతే అలవాటైందో పాస్ట్ 5 years, ఒక హాఫ్ డికేడ్, సోషల్ ఐసోలేషన్, మాస్క్స్, డిస్టెన్సింగ్, శానిటైజర్, వీటి వల్ల ఏమైందంటే ఈ సిగ్నిఫికెంట్ 3-4 yearsలో మేము ప్రాక్టీస్ చేయడంలో కూడా మేము ఫీల్ అయిన చేంజ్ ఏంటంటే ఐసీయూ అడ్మిషన్స్ చాలా తగ్గాయి పిల్లల్లో. స్పెషల్లీ రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరసెస్ ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించి అయ్యే వైరల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రాంక్యులైటిస్ అని 2 months నుంచి 2 years పిల్లలకి బాగా కామన్గా వస్తుంది. వెంటిలేటర్స్ పైన పెట్టడము, ఇట్లాంటి కేసెస్ ఈ గత హాఫ్ డికేడ్లో సిగ్నిఫికెంట్లీ తగ్గాయి. అసలు చాలా హాస్పిటల్స్లో ఈ వింటర్ సీజన్ వచ్చింది, రైనీ సీజన్ ఎండ్ నుంచి హాస్పిటల్స్ అంతా కిక్కిరిసిపోతాయి, బాగా ఫుల్ నడుస్తాయి, కానీ గత హాఫ్ డికేడ్లో లేవు. సో దానికి రీజన్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ సడన్గా కోవిడ్-19 వల్ల. సో ఇప్పుడు మీరు అన్నారు కదా బిజినెసెస్ రిటర్న్గా వస్తున్నాయని, అలానే సోషల్ బీయింగ్ ఏదైతే మనిషి ఉన్నాడో వాడి లైఫ్ స్టైల్ కూడా ఈజ్ కమింగ్ బ్యాక్. డిస్టెన్సింగ్ పోయింది, మాస్క్స్ పోయాయి, హైజీన్ కొంచెం తగ్గింది. సో ఎందుకంటే ఇప్పుడు కామన్గా అయిపోయింది. సో వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ వేస్. సో అందుకని చెప్పి ఇప్పుడు సైంటిస్ట్ అనుకోవడం ఏంటంటే మేబీ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్, హెచ్ఎంపీవీ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది, ఇట్ ఈస్ ఇన్ సర్క్యులేషన్ అన్నట్టు. ఏం సింపుల్ విషయాలతో యూ కెన్ జస్ట్ అవాయిడ్ ఇట్. క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, హ్యాండ్ శానిటైజర్స్ యూస్ చేయమని కాదు, ఫ్రీక్వెంట్గా ఈ కీప్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. ఎక్కడన్నా మీకు డౌట్ వచ్చింది, బయటకు వెళ్ళి వచ్చారు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారనంటే వెంటనే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. జలుబు దగ్గు ఉన్నోళ్ళు మాస్క్ యూజ్ చేయకపోయినా దయచేసి వాళ్ళు
ఒకవేళ తుమ్ము వచ్చినా కానీ చేయడం పెట్టుకొని, దగ్గు వచ్చినా కానీ చేయడం పెట్టుకొని దగ్గితే చాలా మంచిది. ఇంకోటి ఎవరికైనా సిక్ ఉంటే రెస్ట్ తీసుకోవడము, లేకపోతే ఎవరైనా సిక్ వాళ్ళ ఇంటికి విజిట్ చేస్తున్నారంటే వాళ్ళకి అప్ఫ్రంట్ చెప్పడము, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బయట అపాయింట్మెంట్ పెట్టుకోవడము, బయట కలవడము, ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలు చేయడం వల్ల టోటలీ అవాయిడ్ చేయొచ్చు. అందుకే WHO ఇంకా దీన్ని ఏమి గ్లోబల్ ఇష్యూ లాగా ఏమి అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ పాత టైంలో ఉన్న డిసీజే, దానికి కొత్తగా ప్రికాషన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఉన్న ప్రికాషన్సే తీసుకోవాలి. డెఫినెట్గా నెంబర్ ఆఫ్ కేసెస్ చైనాలో పెరిగాయి. ఇంకోటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, చైనా ఇంత త్వరగా ఐడెంటిఫై చేసి చెప్తుంది అని అంటే వాళ్ళ దగ్గర డయాగ్నోస్టిక్ చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. వెంటనే స్వాబ్ తీసేసి మెషిన్స్లో పెట్టేసి ఆ వైరస్ని ఐసోలేట్ చేసి చెప్పగలుగుతున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ చైనా క్యాన్ డూ ఇట్. చైనా ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. వెంటనే కనుక్కోవడం. ఇటువంటి రోగాలు ఇఫ్ దే కమ్ టు ఇండియా ఫస్ట్, ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అయ్యాకే తెలుస్తుంది. బికాస్ ద ప్రాబ్లమ్స్ దట్ ద కంట్రీ ఈజ్ ఫేసింగ్ యాజ్ సచ్, మన గవర్నమెంట్స్ కూడా మనకి హెల్త్ సెక్టర్లో అంత అసలు ఇన్వెస్టే చేయదు. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏదో ఒక ప్లాన్లో ఆ డబ్బులు ఇద్దాం, ఈ డబ్బులు ఇద్దాం అనే ఉంటారే కానీ హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్ చేద్దాం అనే స్కోప్ మనకి చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇట్లాంటి రోగాలు ఫస్ట్ ఇండియాకి రాకూడదని మనం ప్రార్థించుకోవాలి. చైనాకు వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నయం, వాళ్ళకి మొన్న వింటర్లోనే బయటపడ్డా కానీ అంత త్వరగా వాళ్ళు అనౌన్స్ చేశారని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దే క్యాన్ డయాగ్నోస్. వాళ్ళకి దే హ్యావ్ అంత స్కోప్ ఉంది. వాళ్ళు రాత్రికి రాత్రి హాస్పిటల్ కూడా కట్టగలరు. అంత టెక్నాలజీ, అంత విల్ పవర్ డెఫినెట్లీ ఉంది. అంటే వాళ్ళు మనకన్నా బెటర్ అని అనట్లేదు, గవర్నమెంట్ అంత ఎఫిషియెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ కోరుకోవాలి ఇట్లాంటి రోగాలు ఫస్ట్ ఇండియాకి రాకూడదని. ఒకవేళ వస్తే డెఫినెట్లీ డ్యామేజ్ ఎక్కువగానే ఉంటుంది. బట్ ఒక రకంగా చూస్తే బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అన్హైజీన్ అని కూడా అనలేను, ఈ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ఇండియన్ చిల్డ్రన్స్లో, ఇండియన్ చిల్డ్రన్ లేకపోతే వృద్ధుల్లో అయినా ఎక్స్పోజర్ టు మల్టిపుల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ వల్ల ఒక రకంగా మనకి కొంచెం ఇమ్యూనిటీ బాగానే ఉంది డెఫినెట్లీ. సో ఇన్ దట్ కేస్ అందుకనే మనకి వరల్డ్తో కంపేర్ చేస్తే ఇంత పాపులేషన్ ఉన్నా కానీ ఇండియా డెఫినెట్లీ హ్యాడ్ లెస్ మార్టాలిటీ పోయిన కోవిడ్లో. అలా అని చెప్పి ఎవ్రీ టైమ్ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ కేస్, బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెఫినెట్లీ తీసుకుంటే మంచిది. డెఫినెట్లీ అల్టిమేట్లీ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్లో హాఫ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ కోవిడ్ చేసినా చాలు. కోవిడ్లో మనం చేసిన పనులకు కొంచెం సగం ఫాలో చేసినా చాలు. డెఫినెట్లీ ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. స్పెషల్లీ పిల్లలు ఉన్నోళ్ళు, పిల్లలు ఉండి తల్లిపాలు లేనోళ్ళు, వృద్ధులు ఎవరైతే సిక్ ఉన్నారో, ఆపరేషన్స్ చేసుకొని బెడ్ రెస్ట్లో ఉన్నారో, వీళ్ళ గురించి ఆలోచించి ఇంట్లో ఉన్న యంగ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి సేఫ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం. అందరూ పానిక్ సిచ్యుయేషన్లోనే ఉంటారు తప్ప ప్రికాషన్ ఏంటి అన్న దానిపైన ఆలోచించరు. కొన్ని ప్రికాషన్స్ మనం సేఫ్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. టైం తీసుకుని దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.